దుఃఖయోయవతే, నీ ప్రపంచంలో నువ్వు ప్రతి అనుభవం అంతే, దుఃఖంలోంచి పుట్టినటువంటి ఆనందాలనే నువ్వు పొందుతున్నావు. ఒక మహాత్ముడు ఏమంటాడంటే, ఒరే పిచ్చోడా, నువ్వేదో ఆనందం పొందుతున్నావు అని అనుకుంటున్నావు కదా, ఇది ఆనందం కాదురా నువ్వు పొందేది, దుఃఖానికి మధ్యలో ఉండేటటువంటి ఖాళీని చూసి నువ్వు ఆనందం అని భ్రమపడుతున్నావు అంటాడు ఆయన. రెండు దుఃఖాలకి మధ్యలో ఉండేటటువంటి ఖాళీ, దుఃఖం లేనటువంటి స్థితి. కాబట్టి మానవుడి బతుకు ఎలా అయిపోయిందంటే, ఈరోజు దుఃఖం కలగకుండా ఉంటే చాలు అన్నట్టు అయిపోయింది. నేను ఆనందం పొందుతాము అనేటువంటిది కొంతమంది, నేను ఆనందం పొందాలి, ఆనందం కలగాలి అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కొంతమంది ప్రారంభం ఎట్లా ఉంటుందంటే, నాకు దుఃఖం కలగకుండా ఉంటే చాలు ఈ రోజున, అంత దిగజారిపోయినటువంటి స్థితిలో ఉంటారు కొంతమంది. ఎందుకనంటే ఏది ముట్టుకున్నా దుఃఖమే ఈ ప్రపంచంలో. మీరు డబ్బుల కోసం ప్రయత్నం చేయండి, దుఃఖాల్లోకే వెళ్తాం చివరికి. పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయత్నం చేయండి, చివరికి దుఃఖాల్లోకే వెళ్తాం. ఏ రకంగా చూసుకున్నా కానీ మన ఆనందాలన్నీ కూడా ప్రారంభం అనేటువంటిది దుఃఖాల నుంచే మొదలవుతోంది. ఆది అంతః కౌంతేయ, ఈ కలిగేటటువంటి ఆనందం అయితే కలుగుతోందని నువ్వు అనుకుంటున్నావే, కానీ దానికి రెండు లక్షణాలు ఉన్నాయి. ఆ రెండు లక్షణాలు చెప్తున్నారు. ఏంటి? ఆది అంతః. ఆ ఆనందం ఎట్లా ఉంటుంది? ఆది అంటే పుడుతోంది, అంతం అంటే అయిపోతుంది. అది పర్మనెంట్గా నీ దగ్గర ఉండట్లేదు. అది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే పుడుతుందో అదేమవుతుంది? భగవద్గీతలో చెప్పాడు కదా, ఏమన్నాడు ఆయన? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. అది మనిషికే కాదండి, మన ఆనందానికి కూడా వర్తిస్తుంది. అది నీకు ఆనందం కలిగింది, ఇప్పటిదాకా నేను దుఃఖం మామూలుగా ఉన్నానండి, ఆనందం పుట్టిందా పోయింది. గుర్తుపెట్టుకోండి, నీకు ఆనందం కలిగింది అంటే, వచ్చింది అంటే అది పోతుంది అని అర్థం. ఆద్యంతవంత ఆది అంతః తేషు బుధః న రమతే. కాబట్టి బుధులైనటువంటి వాళ్ళు, బుధులంటే ఎవరు? బుద్ధి బాగా వికసించినటువంటి వాళ్ళు బుధజనులు అంటారు అట్లాంటి వాళ్ళని. బుధులైనటువంటి వాళ్ళు తేషు నరమతే, అటువంటి వాటిలో రమించరండి, అటువంటి వాటిలో అనవసరంగా వేలు పెట్టరు. బాహ్యమైనటువంటి వాటిలో పేలు పెట్టి నాకు ఇక్కడి నుంచి ఆనందం కావాలి అని పొరపాటును కూడా వాళ్ళు అనుకోరు ఏ రోజు కూడా. ఎందుకని? ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళ బుద్ధిని ఉపయోగిస్తున్నారు, వాళ్ళ విచక్షణని వినియోగిస్తున్నారు. ఏది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది, ఏది అశాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటి విచక్షణ కలిగినటువంటి వాళ్ళు, వివేచన కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి బుధులు చక్కగా టెంపరీ అయినటువంటి దాన్ని, అప్పటికప్పుడు వచ్చిపోయేటటువంటి వాడిని దూరం పెట్టేసేసి శాశ్వతమైనటువంటి ఆనందం వైపు వాళ్ళు మొగ్గు చూపుతారు. అటువంటి వాళ్ళని బుధులు అన్నారు. తర్వాత ఏం చెప్తున్నారు చూడండి. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః యః శరీర విమోక్షణాత్ ప్రాక్. బాగా గుర్తుపెట్టుకోండి ఇది. ఎవరైతే శరీరం రాలిపోవడానికి ప్రాక్, ముందే, అంటే బతికుండగానే, చచ్చిపోయిన తర్వాత కాదు, బతికుండగానే, శరీరం విడిచిపెట్టడానికి ముందే, ఇహ ఏవ, ఈ లోకంలో బతికున్నప్పుడే, కామ క్రోధ ఉద్భవం వేగం సోఢుం శక్నోతి. కామక్రోధాలు ద్వారా జనించినటువంటి వేగం ఏదైతే ఉందో దాన్ని సోఢుం శక్నోతి, దాన్ని భరించగలిగినటువంటి కెపాసిటీ, తట్టుకునేటటువంటి కెపాసిటీ ఎవరికైతే ఉంటుందో సహ నరః యుక్తః సహ సుఖీ. అటువంటి మానవుడు మాత్రమే యోగి, అటువంటి వాడు మాత్రమే సుఖీ.
కాబట్టి కామక్రోధాలు అనేటువంటివి ఏం చేస్తూ ఉంటాయి, మన్ని పరిగెత్తిస్తూ ఉంటాయి, ఈ ప్రపంచంలో పరిగెత్తిస్తుంటాయి. వాటి కోసం కోరిక కలుగుతూ ఉంటుంది, ఆ కోరిక లోపల అలజడిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ అలజడిని తగ్గించుకోవడానికి కర్మలను ఆచరిస్తూ ఉంటాను, ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా కోరికలు పెరుగుతూ ఉంటాయి, లోపల అలజడి పెరుగుతూ ఉంటుంది. వాటికి తగ్గట్టుగా ఈ ప్రపంచంలో పరుగులు పెడుతూ ఉంటా. అసలు కొంతమంది రాత్రి 11, 12 వరకు అలా కూర్చుంటారండి. మళ్ళా పొద్దున్నే వాళ్ళకి నిద్ర పట్టదు, నిద్ర పట్టి చావదు వాళ్ళకి. ఆ నిద్ర పట్టకపోతే ట్యాబ్లెట్లు వేసుకుంటారు, ఆ నిద్ర కోసం ట్యాబ్లెట్లు వేసుకుంటారు. ఎందుకని నిద్ర లేదు వాళ్ళకి, నిద్ర పట్టదు కూడా వాళ్ళకి. ఎందుకని మనస్సు వేగం, విపరీతమైనటువంటి వేగం. ఎప్పుడైతే ఒకటే గుర్తుపెట్టుకోండి, వేగం పెరిగిందో, ఇప్పుడు ఒక కారు డ్రైవింగ్ ఎంతమంది చేస్తారు ఇక్కడ? ఎంతమందికి అలవాటు ఉంది కార్ డ్రైవింగ్? ఉంది కదా. మోటార్ సైకిల్ డ్రైవింగ్ అందరికీ అలవాటు ఉంటుంది, మన అందరికీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక స్పీడ్ ఉంటుంది మనకి, ఒక స్పీడ్కి అలవాటు పడి ఉంటాం. సిటీలో అయితే మామూలుగా 30-40 కిలోమీటర్స్ మించి అనంతపూర్లో వెళ్ళడానికి అవకాశం దొరకదు మనకి ఎక్కడ కూడా కదా. సాధారణంగా ఏంటంటే ప్రతి ఊర్లో, నేను చాలా ఊర్లలో చూశాను, రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు వేస్తారు కదండి. రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. అనంతపురంలో స్పీడ్ బ్రేకర్ల మధ్యలో రోడ్డు ఉంటుంది అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా స్పీడ్ బ్రేకర్లే. నా నడు నొప్పి మొదలైంది ఈ స్పీడ్ బ్రేకర్ల వల్ల. ఒక స్పీడ్ ఉంటుంది మనకి, ఆ స్పీడ్లో వెళ్తూ ఉంటాం 30-40. ఆ 30-40లో వెళ్తున్నప్పుడు బ్రేక్ వేయటం ఈజీ, టక్ మన బ్రేక్ పడుతుంది. అదే హైవే మీద వెళ్తున్నాం అనుకోండి, బెంగళూరుకో హైదరాబాద్కో, 80, 90, 100 ఈ రోజుల్లోనే పెద్ద పెద్ద బళ్ళు వచ్చేసాయి. 110, 120, 130 కొడుతుంటారు అనమాట. ఆ టైంలో బ్రేక్ వేయటం ఎట్లా ఉంటుందో తెలుసా? మృత్యువుతో సమానం. బ్రేక్ వేయటమే, దేన్ని గుద్దక్కర్లేదండి, మీరు దేన్ని క్రాష్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. సడన్ బ్రేక్ వేయటం అనేది చూసారా, మృత్యువుతో సమానం అనమాట. అది పల్టీలు కొట్టేస్తాయి కారులో, ఒక్కొక్కసారి వెళ్ళిపోయి రోడ్ డివైడర్లు కొట్టుకుంటాయి, సైడ్ రైలింగ్స్ని కొట్టుకుంటుంటాయి, తల్లకిందులు అయిపోతాయి. ఈ పక్క నుంచి ఒక్కొక్కసారి జంప్ చేసి రోడ్డుకి ఆ పక్కన పడుతూ ఉంటాయి, ఆ వేగం. కాబట్టి ఏం చెప్తారు పోలీసులు కూడా, బాబు నియంత్రణలో ఉండు, 100 కిలోమీటర్స్ దాటొద్దు. రోడ్డును బట్టి స్పీడ్లు ఉంటాయండి. హైదరాబాద్ ఓఆర్ఆర్లో వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళు 120 వరకు అలౌ చేశారు, బికాస్ దట్ రోడ్ ఈజ్ గుడ్. రోడ్ అట్లా ఉంటుంది. అదే 120 స్పీడ్ మనం హైవేల మీద వెళ్ళామనుకోండి, ఈ హైవేల మీద గ్యారంటీగా కొడతాం ఎవరినో ఒకళ్ళని. కాబట్టి వెళ్ళేటప్పుడు ఏం చేయమంటారు, రోడ్ వెహికల్కి మధ్యలో 50 మీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అంటారు. 50 మీటర్లు ఏమైనా టేబుల్ పెట్టి కొలుస్తామా మనం? ఎలా తెలుస్తుంది 50 మీటర్ల డిస్టెన్స్? నాకు ఇప్పటికీ అర్థం కాదు. బస్సులు వెనక అది రాసి ఉంటుంది అనమాట, కనీసం 50 అడుగుల దూరంలో ఉండవలను అంటుంది. 50 అడుగుల దూరం ఎలా లెక్కేస్తామయ్యా? అర్థమే కాదు. కాబట్టి ఏంటి, స్పీడ్ కంట్రోల్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ మనస్సు కూడా ఏంటంటే విపరీతమైనటువంటి వేగంలో వెళ్తూ ఉంటుంది. ఎందువల్ల ఈ వేగం అంతా? కామక్రోధాలు అనేటువంటి వేగం. ఈ వేగంతో ఆ కామక్రోధాల వెనక మనిషి పరిగెడుతూ ఉంటాడు, నాన్ స్టాప్గా పరిగెడుతూ ఉంటాడు, ఆ కోరికలు తీర్చుకోవడం కోసం అని చెప్పి. అవి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతుంటాడు. అవి ఏం చేయమంటే అవి చేస్తూ ఉంటాడు, ఆ కామక్రోధాలు. ఇక్కడే ఉంటున్నారు, శక్నోతి హైవ యస్సోఢుం, దాన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి శక్నోతి, ఆ కెపాసిటీ ఉన్నటువంటి వాడు, ఆ శక్తి కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఎవరట? సహ నరః యుక్తః, అటువంటి వాడు యోగి. కాబట్టి యోగి ఎప్పుడు అండి, పొరపాటును కూడా కామక్రోధాలను జయించినటువంటి వాడు కాబట్టి అతనిలో ఆ వేగం ఉండదండి. మహాత్ములందరూ కూడా చాలా, అసలు వాళ్ళ ఆచార వ్యవహారాలు కానీ అన్నీ కూడా చాలా శాంతంగా ప్రశాంతంగా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఎలా ఉంటారంటేనండి వాళ్ళు, నా జీవితంలో కొద్ది మందిని నేను చూశాను అట్లాగా, విపరీతమైనటువంటి యాజిటేషన్లో ఉంటారు. ఎప్పుడు చూడండి వాళ్ళని, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ నడిచే విధానం కానీ, వాళ్ళ చూపులు కానీ చాలా ఫాస్ట్గా సగం. ఆ స్పీడ్లో ఏమవుతుందంటే ఏది పూర్తి చేయరు, అంత సగం చేస్తూ ఉంటారు, అంతా బుడు. ఆ స్పీడ్, అంత స్పీడ్ ఉంటుంది వాళ్ళల్లో. ఆ నడక కూడా పటపట నడుచుకుంటూ వెళ్తుంటారు.
గ్యారంటీగా అట్లాంటి వాళ్ళకి మీరు టెస్ట్ చేస్తే బీపీ గ్యారంటీగా ఉంటుంది. మామూలుగా మన డాక్టర్స్ కూడా చెప్పేటటువంటిది ఏంటంటే, మానవుడికి వస్తున్నటువంటి ఈ రోజుల్లో వచ్చే బీపీలు, షుగర్లు, పూర్వకాలం ఇవన్నీ లేవు కదండి. ఓ 40-50 ఏళ్ల క్రితం ఎంతమంది షుగర్ పేషెంట్లు ఉన్నారా ఇండియాలో? లేరు. బీపీ పేషెంట్లు ఉన్నారా? లేరు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా కొత్తగా? ప్రపంచం పెరిగిందండి, టెక్నాలజీ పెరిగితే నీకు శాంతం పెరగాలి. నిన్ను అశాంతికి గురి చేసే టెక్నాలజీ. ఇదేం టెక్నాలజీ? ఈ టెక్నాలజీలో పడిపోయి మానవుడు విపరీతమైనటువంటి మానసిక అలజడులకు లోనైపోయి ఆ వేగాన్ని తట్టుకోలేను, ఆ వేగాన్ని కంట్రోల్ చేసేటటువంటి స్థితిలో లేక అనర్థాలకి దారి తీసుకుంటున్నాడు మానవుడు. కాబట్టి అంతంత వేగంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనం సడన్ బ్రేక్ వేసామంటే విపరీతమైనటువంటి ఫ్రిక్షన్ జనరేట్ అవుతుందన్నమాట. విపరీతమైనటువంటి ఒరిపిడి జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ వేగాన్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదండి. అందుకనే మనకి నెమ్మదిగా అసలు ముందు కూర్చోవడం నేర్చుకో, ముందు జపం చేయడం నేర్చుకో, తర్వాత నెమ్మదిగా మెడిటేషన్ చేయి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నిగ్రహించు, దాని మీద దృష్టి పెట్టు. ఇవన్నీ ఏంటి? స్లోగా మనసుని, పరిగెత్తేటటువంటి మనసుని దగ్గరికి తీసుకొని వచ్చి నిగ్రహంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. వచ్చే అధ్యాయం అంతా దాని గురించే చెప్తుంది, 6వ అధ్యాయం అంతా దాని గురించే చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రాబోయే అధ్యాయానికి ఇప్పటి నుంచి మన్ని ప్రిపేర్ చేస్తున్నారు నెమ్మదిగా మానసికంగా. రాబోయేటటువంటిది ఆత్మ సంయమ యోగం, ధ్యాన యోగం అని కూడా అంటారు దాన్ని. ఆ ధ్యాన యోగానికి ఇప్పటి నుంచే మన్ని మానసికంగా ప్రిపేర్ చేసి పెడుతున్నారనమాట. నువ్వు ఎలా ఉండాలి, యోగి ఎలా ఉంటాడు, అతని మానసిక స్పీడ్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. చెప్పి తర్వాత ఏం చెప్తున్నారు? యోంత సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవయః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి యోంతః సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవయః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. యః అంతః సుఖః ఆరామః, ఎవరైతే అంతః సుఖః లోపలే ఉండేటటువంటి సుఖంలో, ఆరామః లోపలే విహరిస్తూ ఉంటాడో, ఆరామం అంటే విహరించడం, దాంట్లో లోపల ఉండే అటువంటి ఆనందంలోనే విహరిస్తూ ఉంటాడో, తథా యః అంతః జ్యోతిః ఏవ లోపలే అంతర్జ్యోతిని, ఆ ప్రకాశాన్ని వీక్షిస్తూ ఉంటాడో, సహ యోగి అటువంటి వాడు యోగి. బ్రహ్మభూత బ్రహ్మస్వరూపుడైన తర్వాత ఏమవుతాడట? బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి. బ్రహ్మ నిర్వాణం. ఈ నిర్వాణం అనే పదం ఇక్కడ ఒక చోటే కనిపిస్తుంది, మీకు ఇంకెక్కడ భగవద్గీతలో కనిపించదు నిర్వాణం. వాస్తవంగా ఈ నిర్వాణం అనే చాలా జాగ్రత్తగా ఉండాలండి. పదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నిర్వాణము ఉంది కదా, రా దీర్ఘం ఉంది, దానికి వా ఒత్తుంది. నిర్వాణము. పొరపాటున వా ఒత్తుని యావొత్తుగా చదివారనుకోండి, గోవిందా. చాలామందికి యావత్తుకి వావత్తుకి తేడా తెలీదు. బ్రహ్మ నిర్యాణం రుచ్యతి. రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, పలికేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిర్యాణం వేరు, నిర్వాణం వేరు. నిర్యాణం అనేటువంటిది ఏంటి? చనిపోయాడు అనేటువంటి అర్థం. మహాత్ములు నిర్యాణం పొందారండి అంటారు. ఇక్కడ నిర్వాణం. నిర్వాణం అంటే ఏంటంటే ఐక్యం చెందడం, సాయుధ్యాన్ని పొందడం. ఏ సాయుధ్యాన్ని పొందుతారట? బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతారట. అంటే ఏంటి? ఒక బ్రహ్మతత్వంలో వాళ్ళు లయమైపోతారు. ఈ నిర్వాణం అనే పదం ఎక్కువగా మనకి బౌద్ధ మతంలో కనిపిస్తూ ఉంటుంది. పదం సంస్కృత పదం అయినప్పటికీ కూడా వాడుక ఎక్కువగా బౌద్ధంలో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఈ నిర్వాణ అనే పదాన్ని వాడుతుంటారు ఎక్కువగా. కాబట్టి మనకి వేదాంతంలో పెద్దగా, మనకి ఈవెన్ ఉపనిషత్తుల్లో కూడా నిర్వాణ అనేటువంటి పదం ఎక్కడో 1-2 చోట్ల వస్తుంది తప్ప పెద్దగా వాడరు. అసలైనటువంటి నిర్వాణ పదం అర్థం ఏంటంటే సాయుధ్యము.
ఐక్యమైపోవటం, లయమైపోవటం. ఒక్కసారి నది సముద్రంలో ఐక్యమైపోయిన తర్వాత, సాయుధ్యాన్ని పొందిన తర్వాత నది యొక్క నామరూపాలని కోల్పోతుంది. అదేవిధంగా జీవుడు అనేటువంటి వాడు సాధన చేసి తన కోరికలన్నింటినీ కూడా చంపేసేసి ఉత్తమమైనటువంటి ధ్యాన స్థితిలో ఆ బ్రహ్మతత్వం యొక్క అనుభవం పొందినటువంటి వాడు అంతఃసుఖ, లోపలే ఉండేటటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి వాడు, అంతరారామ, లోపలే ఆ ఆనందంలో రమిస్తున్నటువంటి వాడు, అంతర్జ్యోతి, లోపలే ఉన్నటువంటి ఆ కాంతిని ఇంతకుముందు చెప్పారు కదా, నిన్న చెప్పారు. ఎలాంటి కాంతి అది? ఆదిత్యవత్, సూర్య తేజస్సుతో సమానమైనటువంటి జ్ఞానం కాంతి లోపల ప్రకాశిస్తూ ఉందయ్యా. అటువంటి జ్ఞాన కాంతిలో రమిస్తూ ఉండేటటువంటి వాడు సహయోగి, అటువంటి వాడు యోగి అవుతాడు. కాబట్టి మహాత్ములు హాయిగా కళ్ళు మూసుకొని ఆనందంగా ధ్యానం చేసుకుంటూ ఉంటారు. బయటికి రావడానికి ఇష్టపడరండి మహాత్ములు. ఎప్పుడు కూడా ఏదన్నా శిష్యుల కోసమో, లేకపోతే వచ్చినటువంటి వాళ్ళ కోసమో, లేకపోతే అక్కడ ఉండిపోతామేమో, బయటికి కూడా అప్పుడప్పుడు రావాలి కదా అన్నటువంటి ఉద్దేశంతోనో, ఏదో ఒక సంకల్పంతో వాళ్ళు ఆ ధ్యాన స్థితిలోంచి అప్పుడప్పుడు బయటికి రావడం జరుగుతుంది. కానీ వాస్తవంగా వాళ్ళు ఎప్పుడు కూడా అండి అదే స్థితిలో ఉంటారు. వాళ్ళు ఒకసారి స్వామి చిన్మయానంద్ గారు, నేను చాలా చిన్నపిల్లన్నప్పుడు, లైక్ 8వ క్లాసో 7వ క్లాసో, మా నాన్నగారు అప్పుడు చిన్మయ మిషన్లో జాయింట్ సెక్రటరీగా ఉండేవారు. నేను ఆయనతో పాటు వెళ్ళా, చిన్మయానంద్ గారిని చుట్టానికి వెళ్ళా. వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయనకి అప్పటికి సెకండ్ టైం అనుకుంటా హార్ట్ అటాక్ వచ్చింది, రెండోసారి వచ్చింది. రెండోసారి సర్జరీ కూడా అయింది, ఆయనకి బైపాస్ సర్జరీ అయింది. తర్వాత చాలా మెడిసిన్స్ తీసుకుంటూ ఉండేవారు ఆయన. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయనకి ఏంటంటే కొంచెం షుగర్ ఉండేది. ఆ షుగర్ ఉండటం వల్ల ఆయన ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటుండేవారు, అప్పుడప్పుడు తీసుకోవాల్సి వచ్చేది. ఆ రోజున ఏంటంటే డాక్టర్ పిన్నమనేని వెంకటేశ్వరరావు గారని విజయవాడలో చాలా ఫేమస్ డాక్టర్ అనమాట. నాన్నగారు డాక్టర్ వాళ్ళు ఫ్రెండ్స్ సరదాగా వెళ్ళారు ఆయన దగ్గరికి. మామూలుగా ఆయన రోజు వేసుకునే ఇంజెక్షనే ఆయన పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు నేను వేస్తానండి అన్నారు. అంటే సరే వెయ్యి అన్నారు సరదాగా. వేశారు. వేసిన తర్వాత డాక్టర్ కాబట్టి నీట్గానే వేశాడు. వేసిన తర్వాత స్వామి చిన్మయానంద్ గారు ఏంటంటే చాలా జోవియల్గా ఉంటారు అనమాట. ఎప్పుడు జోక్స్ వేస్తూ ఉంటారు ఆయన, చాలా జోక్స్ వేస్తూ ఉంటారు. ఆయన వర్స్ దెన్ ఎ నర్స్ అన్నారు. ఆయన నర్సు కంటే ఘోరంగా వేసావు ఇంజక్షన్ అన్నాడు. నీకంటే నర్సులే బాగా వేస్తారు. అదే ఒక డాక్టర్ అయ్యుండి కూడా నీకు ఇంజక్షన్ వేయడం చేత కదా అన్నట్టుగా సరదాగా జోక్ చేశారు అన్నమాట. చేసిన తర్వాత అక్కడే బోధానందమ్మ గారని ఒక పెద్ద ఆవిడ ఉండేవారు, కేరళ ఆవిడ, మా సీనియర్, చాలా సీనియర్, మాకు సూపర్ సీనియర్. ఆమె చనిపోయి కూడా ఒక 3-4 ఏళ్ళు అయింది. ఆమె అక్కడే ఉన్నారు. స్వామీజీ ఈ మధ్య మీకు కాలు నొప్పిగా ఉంది అని నాకు తెలిసింది, ఎలా ఉంది మీ కాలు నొప్పి అని అడిగింది ఆవిడ. అడిగితే వెంటనే స్వామీజీ ఏమన్నారు సార్, ఎవరి కాలు అన్నారు ఆయన. ఎవరి కాలు? మీ కాలే సార్, నా కాలు ఎక్కడుంది అన్నారు. అంటే ఆ శారీరకమైనటువంటి స్పృహలో లేరు వాళ్ళు. మనం ఏంటన్నా చిన్న దెబ్బ తగిలిందనుకోండి, కుయ్యో మొర్రో అమ్మో అబ్బో అంటాం. వాళ్ళు కేవలం శరీరాన్ని శరీరంగా చూస్తూ ఉంటారు. వాళ్ళు మీ శరీరాన్ని ఎలా చూస్తున్నానో నేను మీ శరీరాన్ని ఎలా చూస్తున్నానో మహాత్ములు వాళ్ళ శరీరాన్ని కూడా అలాగే చూసుకుంటుంటారు. మీ శరీరం కంటే అన్యంగా ఉండి నేను మీ శరీరాన్ని చూస్తున్నా, అలాగే వాళ్ళ శరీరం కంటే కూడా అన్యంగా ఉండి వాళ్ళ శరీరాన్ని వాళ్ళు చూస్తుంటారు. అంటే ఎక్కడున్నారు వాళ్ళు? అంతఃసుఖ అంతరారామ అంతర్జ్యోతి, అక్కడ నిలబడి వాళ్ళ శరీరాన్ని వాళ్ళు చూస్తుంటారు. కాబట్టి ఈ శరీరానికి వచ్చే కష్టాలు, సుఖాలు, నష్టాలు, దుఃఖాలు ఏవి వాళ్ళని టచ్ చేయలేము, అన్టచ్డ్గా ఉంటారు వాళ్ళందరూ కూడా. మా గురువు గారు స్వామిని శారదా ప్రియానందమ్మ గారు, ఆవిడకి లాస్ట్ డేస్లో ఏమైందంటే అప్లాస్టిక్ ఎనీమియా అనేటువంటి డిసీజ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే బ్లడ్ క్యాన్సర్ లాంటిది అది, అప్లాస్టిక్ ఎనీమియా అంటారు. అంటే ఈ వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ పడిపోతూ ఉంటుంది అనమాట, వారానికి ఒకరోజు పడిపోతూ ఉంటుంది. పడిపోయినప్పుడల్లా ఏం చేయాలంటే ట్రాన్స్ఫ్యూజ్ చేస్తారు బయట నుంచి ప్లేట్లెట్స్ని. మామూలుగా ఇప్పుడు మనకు కూడా డెంగ్యూ ఫీవర్ అది వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ని బయట నుంచి ఎక్కిస్తారనమాట. ఆవిడికి అట్లాగా వారానికి ఒకసారి ప్లేట్లెట్స్ కౌంట్ పెంచాల్సి వచ్చేదన్నమాట. ఒక స్టేజ్లో ఏమైందంటే ప్లేట్లెట్స్ బయట నుంచి మనం ఇంజెక్ట్ చేసినా కానీ తీసుకునే తత్వం శరీరం కోల్పోయింది, ఇంకా తీసుకోవట్లేదన్న.
అంటే దాదాపుగా ఒక ఇంక దగ్గరకు వచ్చేసింది అనమాట. ఇంకా ఆ టైంలో దాదాపుగా ఏంటంటే ఆవిడ ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుండేవారు మాటి మాటికి. ఆవిడ ఎంతసేపు పడుకునే ఉండేవారు ఐసీయూలో, ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. మధ్యలో ఎప్పుడన్నా మేము ఎవరన్నా శీలానంద్ గారు ఎవరన్నా లేపి ఏదన్నా పెడితే తినేవారు, స్నానం చేసేవారు, మళ్ళీ వెంటనే పడుకునేవారు, అంతే. ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారు, స్లోగా వెళ్ళిపోయారు ఆవిడ. ఆమె లోపలికి స్క్వీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే విచిత్రంగా డాక్టర్ గుప్తా అని ఆనకాలజిస్ట్ అనమాట, స్విమ్స్లో, తిరుపతి స్విమ్స్లో డాక్టర్ గుప్తా గారని బెంగాలీ ఆయన వాళ్ళ ఆవిడ కూడా అక్కడే డాక్టర్. వాళ్ళు డాక్టర్స్ ఎట్లా ఉంటారంటే దే ఆర్ పేషెంట్స్ని అందరిని ఒకేలాగా చూస్తారు వాళ్ళు. ఈవిడ శారదా ప్రియానంద మాతాజీ మహాత్మురాలు, ఈయన స్వామి చిన్మయానంద మహాత్ముడు, అట్లా ఉండదు వాళ్ళకి. ఎవరు వచ్చినా ఒకటే, పేదవాడు వచ్చినా ఒకటే, మహాత్ముడు వచ్చినా ఒకటే. డాక్టర్లో ఉండే ఒక సద్గుణం అది, అందరినీ ఒకలాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ రోగాన్ని చూస్తారు, శరీరాన్ని చూస్తారే తప్ప వాడి యొక్క కీర్తి ప్రతిష్టలు, వాడి డబ్బు ఇవన్నీ చూడరు. ఆయన చాలా కామన్గా మామూలుగా ఏంటంటే మేము అసలు ఆవిడ ఐసీయూ, ఆవిడకి సెపరేట్ రూమ్ ఇస్తే మేము చెప్పులు జాగ్రత్తగా బయట విడిచిపెట్టి ముక్కుకి మూతికి గుడ్డలు కట్టుకొని జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళం లోపలికి. ఆయన డాక్టర్స్ కదా, షూస్ వేసుకొని లోపల టక్క టక్క వెళ్ళిపోయేవాడు, పల్స్ పట్టుకుని చూసేవాడు, అంతా చూసేవాడు, ఆ మీటర్స్ రీడింగ్స్ అన్నీ చూసేవాడు. అమ్మా హౌ ఆర్ యూ అనేవాడు. హౌ ఆర్ యూ అమ్మా? ఐఎమ్ ఫైన్, డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఏ డాక్టర్ అని అదే చెప్తాడండి. ఇంకో గంటలో చనిపోయేవాడికి కూడా డాక్టర్ అదే చెప్తాడు. ఏం కాదు, అంతే, పర్వాలేదు, డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అని. మా గురువుగారు ఏమన్నది సార్, హూ వర్రీడ్, యూ వర్రీడ్ అన్నెసెసరీలీ అన్న. ఎవరికి వర్రీ? నాకేం వర్రీ లేదు, నువ్వు అన్నెసెసరీగా వర్రీ అయ్యావు. ఐసీయూలో ఉన్నారు, ఆవిడికి తెలుసు అప్లాస్టిక్ ఎనీమియా అని, ఇంకో వారం 10 రోజుల్లో ఈ శరీరం డ్రాప్ అయిపోతుందని తెలుసు. అట్లాంటి ఆవిడ అన్న మాట అనమాట. ఎవడు బాధపడ్డాడు? నువ్వు బాధపడుతున్నావు అనవసరంగా అన్న. ఆయన బయటకు వచ్చి చెప్పాడు అనమాట, 100 మంది మగవాళ్ళకు ఉండాల్సిన ధైర్యం ఈవిడొక్కరికే ఉందన్నాడు ఆయన బయటకు వచ్చి. ఆ ధైర్యం వస్తుంది వాళ్ళల్లో. ఎందుకని? యోంత సుఖోంతరారామ తథాంతర్జ్యోతిరేవయ. ఆ బ్రహ్మస్థితిలో ఇహయేవ, బతికుండగానే వాళ్ళు ఎక్కడుంటారు, ఏ స్థితిలో ఉంటారు? ఎక్కడో చనిపోయిన తర్వాత ఏదో స్థితికి వెళ్ళటం, చనిపోయిన తర్వాత ఏదో లోకాలకు వెళ్ళటం, ఇది కాదండి. బ్రతికుండగానే జీవన్ముక్త స్థితిలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మ నిర్వాణముచ్యతి అధిగచ్చతి. అవి తర్వాత చెప్తున్నారు చూడండి. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః. ఇక్కడ మధ్యలో ఋషయః విసర్గం ఉంది, కొంచెం పలకాలి దాన్ని, తప్పదు. ఋషయః క్షీణకల్మషాః. ఇప్పుడు ఏమవుతుందంటే ఋషయః అని పూర్తిగాను అనలేము. పూర్తిగా అనకుండా వదిలేసామనుకోండి ఋషయ క్షీణకల్మష అయిపోద్ది, విసర్గ ఎగిరిపోతుంది. అందుకని కొంచెం నాసల్ సౌండ్ని అట్లా ఇచ్చి వదిలేయాలంతే. ఋషయ క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః. ఎక్కడైనా సరే సంస్కృతంలో చిన్న అనే పదం రాదు మనకి. మామూలుగా చిన్న, పెద్ద, చిన్న వస్తుంది కదా. సంస్కృతంలో ఎప్పుడు వచ్చినా సరే చిన్న అనే ఉన్నది కింద ఖచ్చితంగా ఒత్తు ఉండనే ఉంటుంది. చిన్న, మహాప్రాణం కింద పలకాలి దాన్ని. చిన్న, చిన్న అంటే విడిపోవటం, పగిలిపోవటం, చిన్నమైపోయింది, భిన్నమైపోయింది అంటమే అట్లాగనమాట. ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః
క్షీణ కల్మషాహ, కలుషాలన్నీ కూడా క్షీణమైపోయినటువంటి వాళ్ళు. కల్మషాలంటే ఏంటండి? మానవుడి యొక్క కల్మషాలంటే పాపాలు. ఈ పాపాలన్నీ కూడా నాశనమైపోయినటువంటి వాడు. చిన్న ద్వైత భావం అనేటువంటిది నాశనమైపోయినటువంటి వాడు. యథాత్మానః, మనసుని నిగ్రహంలో ఉంచుకుని సర్వభూత హితేహి రతాః, అన్ని భూతాల యొక్క హితాన్ని కాంక్షించేటటువంటి ఋషయః, ఋషులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు బ్రహ్మ నిర్వాణం లభంతే, బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారట. ఇంతకుముందు చెప్పినటువంటిది బ్రహ్మ నిర్వాణం, ఇక్కడ కూడా సేమ్ అదే చెప్తున్నారనమాట. ఏం చేస్తారట? ఇక్కడ ముందు కొన్ని లక్షణాలు చెప్పారు. క్షీణకల్మషాహ, క్షీణకల్మషులు అంటే పాపాలన్నీ కూడా హరించుకుపోయినటువంటి వాళ్ళు. చూడండి, మనసు నిండా పాపాలు పెట్టుకుని, పాప భీతిని పెట్టుకుని, పాప భూయిష్టంగా మనసునంతా కూడా పంకిలం చేసేసుకుని, బురద చేసుకుని, ఇప్పుడు నేను భగవంతుడిని పొందుదాము అని నేను ప్రయత్నం చేస్తే భగవంతుడు అటువంటి మనసులోకి వస్తాడండి? ఇప్పుడు చూడండి, మామూలుగా ఊరికినే అనుకోండి, ఊహించుకోండి, మన ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వస్తున్నారు అని చెప్పారనుకోండి. సడన్గా ఫోన్ చేసి గెస్ట్లు వస్తున్నారు, మేము ఇంటికి వస్తున్నామండి అని ఏదో భార్య భర్త పిల్లలు అన్నారు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఏం చేస్తారు అప్పుడు? గబ్బ 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 వీలైనంత ఫాస్ట్గా చక్క అన్నీ సర్దుతారు. ఇంకా కొన్ని సర్దలేని ఉంటాయన్నమాట. అంటే ఇంక దాన్ని ఏం చేయలేరన్నమాట. ఆడవాళ్ళ దగ్గర ఒక గ్రేట్ టెక్నిక్ ఉంటుంది. ఏంటంటే ఓ పెద్ద దుప్పటి తీసుకొచ్చి దాని మీద పడేస్తారు. మొత్తానికి ఏదో ఒక రకంగా సెట్టింగ్ చేసేస్తారు. క్లీన్గా కనిపించేటట్టు చేసి ఓ 2 అగరబత్తీలు వెలిగించి ఒక మూల పెట్టేస్తారు. ఇప్పుడు ఒక ఇంటికి మామూలు ఫ్రెండో గెస్టో వస్తేనే మనం ఎంత అరేంజ్మెంట్ చేస్తున్నామే, మరి భగవంతుడు మనసులోకి రావాలి అంటే ఎంత చేయాలండి? మామూలు గెస్టు మనతో పాటు ఉండేవాడు వస్తేనే ఇంత ఘనకార్యం చేస్తున్నాం. భగవంతుడు రావాలి ఇంట్లోకి, నా మనసులోకి భగవంతుడు రావాలి, ఎంత చేయాలి? అందుకనే ఏమన్నారు? కల్మషాహ క్షీణః, పాపాలన్నీ తొలగిపోయినటువంటి వాడు, కలుషాలన్నీ తొలగిపోయినా. మామూలుగా ఇంట్లో వాడకుండా ఓ కుర్చీ పక్కన పడేసామనుకోండి, పాతకాలం ఎనప కుర్చీ పక్కన పడేసాం, ఏమవుతుంది? అది తుప్పు పట్టేస్తుంది కదా, చిల్లుం పడుతుంది. చిల్లుం పట్టిన తర్వాత దాన్ని మళ్ళీ వాడాలి అని అనుకున్నాం. అంతా బాగానే ఉంది, చిల్లుం ఒకటే పట్టింది, వాడాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తాం? దానికి పెయింట్ వేస్తాం. పెయింట్ వేస్తే అతకదండి, పెయింట్ వేస్తే అతకదు. దానికి ఏం చేయాలి? ఫస్ట్ దాన్ని ఉప్పుకైతే ఉంటుంది చూసారు, ఎమ్రీ పేపరు, అది వేసి బాగా రుద్దాలి. రుద్దితే ఏమవుతుంది? ముందు దాని తుప్పు వదులుతుంది. ఆ తుప్పు వదలకుండా, ఆ చిలుము వదలకుండా దాని మీద మీరు పెయింట్ వేస్తే ఏమవుతుంది? దాంతోపాటు ఇది కూడా ఊడొస్తుంది. ఆ తుప్పుతో పాటు ఈ పెయింట్ కూడా ఊడొచ్చేస్తుంది. మన మనసు కూడా అంతేనండి. లోపల కల్మషాలు పెట్టుకుని దీంట్లో మనం ఏదో యోగం చేద్దాం, దీంట్లో మనం ఏదో సాధిద్దాం, దీంట్లో మనం భగవంతుడిని రప్పిద్దాం అని అనుకుంటే కాదది. లోపల ఏం చేయాలి? కల్మషాలని ఫస్ట్ నెమ్మదిగా వాటిని శమింపజేయాలి. అందుకని ఏం చేయమన్నారు పూర్వకాలం? ఈ కర్మయోగం అంతా పెట్టింది అందుకనే. ఏం చేయాలి? కర్మయోగం ద్వారా జరిగేటటువంటిది ఏంటి ఫైనల్గా అంటే శుద్ధయే, ఆత్మశుద్ధయే. ఈ కర్మయోగం అనేటువంటిది ఆచరిస్తూ ఉంటే లోపల ఉండేటటువంటి కలుషాలన్నీ కూడా నెమ్మదిగా క్షీణించడం మొదలు పెడతాయి. కాబట్టి ఏ విధంగా అయితే ఇప్పుడు ఒక చిన్న ఒక విషపు బొట్టు ఉందనుకోండి, నాగుపాము యొక్క విషం ఉందనుకోండి,